జీహెచ్ఎంసీ అన్నపూర్ణ క్యాంటీన్లు అంటే రూ. 5 భోజనం అందించే క్యాంటీన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లుగా అప్గ్రేడ్ చేసింది. అంటే ఇప్పటివరకు జీహెచ్ఎంసీ క్యాంటీన్లు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అన్నపూర్ణ క్యాంటీన్లను కాస్త ఇందిరమ్మ క్యాంటీన్లాగా మార్చింది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 ఈ రూ. 5 భోజనం అందించే క్యాంటీన్లు ఉంటే అందులో 60 క్యాంటీన్లను ప్రయోగాత్మకంగా ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చేశారు. ఈ ఇందిరమ్మ పేరు మార్చడంతో పాటు అక్కడ దాన్ని ఒక పెద్ద షెల్టర్ లాగా ఏర్పాటు చేసి ఆ షెల్టర్లోనే తినే విధంగా అక్కడే మంచినీళ్ళ సదుపాయం, అక్కడే చేతులు కడుక్కునే సదుపాయం, ఇవన్నీ కూడా ఆ షెల్టర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ దాదాపు 5 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆ ఇందిరమ్మ క్యాంటీన్లు అంటే మొత్తం పూర్తయిపోయినా కూడా ఇప్పటివరకు దాన్ని ప్రారంభించకపోవడంతో చాలామంది ప్రజలు సాధారణ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కింద కూర్చొని తినాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో రూ. 5 భోజనం అందించే క్యాంటీన్లు దాదాపు ఒక 10 ఏళ్ల నుంచే ఈ రూ. 5 భోజనం అందించే క్యాంటీన్లు ఎంతో మంది ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లు మార్చిన తర్వాత అవి పూర్తి స్థాయిలో రెడీ అయినప్పటికీ కూడా వాటిని ప్రారంభించకపోవడంతో ప్రజలు అంటే ఒక గొడుగు కింద ఫుడ్ని సప్లై చేస్తున్నారు. ఇక సాధారణ ప్రజలు రూ. 5 చెల్లించి వాటిని అక్కడే రోడ్ల మీదే ఫుట్పాత్ల మీదే కూర్చొని తినాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక సాధారణంగా ఆ భోజనం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే, దయచేసి అంటే అందుబాటులో ఉన్న షెల్టర్లను ప్రారంభిస్తే తమకి ఫుట్పాత్ల మీద కూర్చొని తినే దుస్థితి రాదు. ప్రభుత్వం ఇప్పటికైనా అంటే 5-6 నెలలు గడిచినా కూడా ఇంకా ఇందిరమ్మ క్యాంటీన్లను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అంటే రోడ్డు మీద తింటున్నారు, అక్కడ సరైన సదుపాయాలు లేవు, కొన్ని చోట్ల డ్రైనేజ్ పారుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ క్యాంటీన్లను తీసుకొచ్చింది. కానీ రెడీ అయిపోయి ఇందిరమ్మ క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఎందుకని ప్రభుత్వం వీటిని ప్రారంభించట్లేదని అర్థం కావడం లేదని ఒక ప్రశ్నని సాధారణ ప్రజలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా హరే కృష్ణ అనే ఒక ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అన్నపూర్ణ క్యాంటీన్లని ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చేసి ఉదయం అల్పాహారం కూడా ఇస్తుంది. అంటే టిఫిన్లను కూడా అందజేస్తున్నారు. ఈ టిఫిన్లలో ఇడ్లీ ఉంటుంది, ఉప్మా, అదేవిధంగా పూరి, మరొక రోజు మైసూర్ బజ్జీ, ఇలా వివిధ రకాల టిఫిన్లను అందిస్తున్నామంటున్నారు. అదేవిధంగా మిల్లెట్లతో కూడిన ఇడ్లీని, ఉప్మాని కూడా అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా టిఫిన్కి గవర్నమెంట్ రూ. 14 ఖర్చు పెడితే వినియోగదారు అంటే ప్రజలు రూ. 5 ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా రూ. 5 భోజనానికి అంటే మధ్యాహ్నం అందించే భోజనానికి రూ. 27 మొత్తం ఒక భోజనానికి ఖర్చు అయితే ప్రభుత్వం రూ. 24 ఖర్చు పెడితే సామాన్య ప్రజలు రూ. 5 ఖర్చు పెడుతున్నారు. అంటే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇందిరమ్మ క్యాంటీన్లను ఎందుకు ప్రభుత్వం ఇంకా ప్రారంభించడం లేదు అనే ఒక ప్రశ్నని వాళ్ళు సాధారణ ప్రజలు లేవనెత్తుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు దాదాపు 30,000 మంది పైగా ఈ మధ్యాహ్న భోజనం ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా తింటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఈ టిఫిన్ల ద్వారా కూడా ఉదయం స్టార్ట్ చేసిన టిఫిన్లను కూడా దాదాపు 20,000 మంది పైగా తింటున్నారని వాళ్ళు ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే త్వరలోనే ప్రభుత్వం ఈ పరిస్థితిని అర్థం చేసుకొని అందుబాటులోకి వచ్చిన ఇందిరమ్మ క్యాంటీన్లను వెంటనే తెరవాలి, లేకపోతే ఈ ఫుట్పాత్ల మీద కూర్చొని తినాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విశాల్, ఆంధ్రప్రభ.